ఒకరిని మించి ఒకరు హత్యలు, కని పెంచిన కన్న తల్లిదండ్రిని చంపే కొడుకులు కూతుళ్ళు పెరుగుతున్నారు. వారు చేసిన పాపం ఏంటి? మిమ్మల్ని కనడమా? మిమ్మల్ని కష్టపడి పెంచడమా? తోడబిట్టిన అన్నదమ్ములను కూడా వదలడం లేదు, అక్క చెల్లెలను కూడా విడిచిపెట్టడం లేదు. తమకు అడ్డుగా అనుకుంటే చంపడం, కాదనుకుంటే నరకడం కామన్గా మారింది. కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబం మొత్తాన్ని అతి కిరాతకంగా హతమార్చాడు. అంతేకాదు, వారి మృతదేహాలు ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. విజయనగర జిల్లా కొట్టూరులో జరిగిన ఈ దారుణం శుక్రవారం వెలుగు చూస్తుంది. చిత్రదుర్గ నగరం కిట్టిహల్లికి చెందిన అక్షయ్ కుమార్ 2 ఏళ్ల క్రితం కొట్టూరుకు వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. అతడితో పాటు తల్లి జయలక్ష్మి, తండ్రి భీమరాజ్, చెల్లెలు అమృత అక్కడే నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామంలో అక్షయ్ ఒక టైర్ల షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 27న తల్లిదండ్రులు చెల్లెల్ని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ముగ్గురిని చంపేసి తన గురించి ఎవ్వరికీ తెలియకుండా, అనుమానం రాకుండా బెంగళూరుకు వెళ్లాడు అక్షయ్. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారంటూ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్షయ్ మాటలు, ప్రవర్తనపై అనుమానం వచ్చింది పోలీసులకు. దీంతో ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. వారి స్టైల్లో అడిగేసరికి అక్షయ్ తానే కుటుంబ సభ్యులను హత్య చేసినట్టుగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటనే కొట్టూరు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చి నిందితుడిని వారికి అప్పగించారు. అయితే ఈ హత్యలకు కారణాలింకా తెలియరాలేదని, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ జాహ్నవి తెలిపారు. కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన చెల్లెల్ని చంపడం అంటే అంత సులభమా? ఎలా ఆలోచన వస్తుంది? ఎలా చంపాలని నిర్ణయించుకుంటున్నారు? ఎందుకు ఈ హత్యలు? దేనికి హత్యలు? ఇక ఆల్టర్నేట్ లేదా? క్షణికావేశమై తప్పులు చేయిస్తుందా? మీ కంట్రోల్లో మీరు ఉండడం లేదా? తల్లిదండ్రుని చంపే చివరకు మీరు సాధించింది చిప్పకూడే కదా, జైలు జీవితమే కదా. సో నో మర్డర్స్, నో వైలెన్స్. బీ కూల్, బీ సేఫ్.